మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని అన్ని ఇండస్ట్రీలో హీరోలందరికీ పరిచయం అవుతున్నారు. అయితే ఫహద్ మాత్రం తెలుగు వారికి పుష్పతో పరిచయం అయ్యాడు. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్తో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్కు పోటీగా బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అతని నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక పుష్ప సినిమా తర్వాత బన్నీ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మారాడు. నేషనల్ క్రష్ రష్మిగా శ్రీవల్లిగా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది. సుకుమార్కు సైతం మంచి పేరు వచ్చింది. అంతెందుకు పుష్ప ఫ్రెండ్ కేశవకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఫహద్కు మాత్రం పుష్ప ఏం చేసింది లేదు. ఈ విషయాన్ని తాను నిర్భయంగా ఒప్పుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫహద్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. పుష్ప వలన తనకు ఒరిగిందేం లేదని చెప్పి షాక్ ఇచ్చాడు. పుష్ప తర్వాత మీ క్రేజ్ కేరళ బౌండరీస్ దాటిందని మీరు అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు ఫహద్ సమాధానం ఇస్తూ పుష్ప నాకు చేసిందేం లేదు. ఈ విషయం నేను సుకుమార్ సార్కి ముందే చెప్పాను. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదు. చాలా నిజాయితీగా ఉండాలి. మలయాళంలో నా వర్క్ నేను చేసుకుంటున్నాను. నా స్టఫ్ అంతా ఇక్కడే ఉంది. కేవలం సుకుమార్ సార్ మీద ప్రేమతో ఈ సినిమా చేశాను. నేను చాలా క్లియర్గా ఉన్నాను. పుష్ప వలన నా క్రేజ్ పెరిగిందని కానీ దానివల్ల నాకేదో వచ్చేసిందని కానీ నేను అనుకోవడం లేదు. నమ్మను కూడా అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఫహద్ ఎంత నిజాయితీగా మాట్లాడతాడు అని తెలుసు, కానీ మరీ ఎంత నిజాలు మాట్లాడుతున్నా అనుకోలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.